వింటున్న మీ అందరికీ కూడా నా వందనాలండి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం రండి. కాపరి మందలోనే నీవు ఉన్నావా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తన 23:1. కాపరి పోషిస్తాడు, కాపరి నడిపిస్తాడు, కాపరి దండిస్తాడు, కాపరి హెచ్చరిస్తాడు. పోషించే కాపరిలో ఉన్న లక్షణాలు చూద్దాం. మన ప్రధాన యాజకుడైన యేసయ్య మన కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను 10:11 చెప్తుంది. కాబట్టి జీవాహారమై ఉన్న తన మాట ద్వారా ప్రతిదినం మనల్ని పోషిస్తున్నాడు. అలాగే శారీరకంగా మనం కలిగి ఉన్న ప్రతి అక్కర్లను మనకు అనుగ్రహించి మనల్ని శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మనల్ని పోషిస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అని ఫిలిప్పి 4:19 చెప్తుంది. కాపరి సంరక్షిస్తాడు. చూద్దాం. కాపరి తన గొర్రెలకు ఎలాంటి ఆపద రాకుండా ఉండుటకు గొర్రెలకు ముందుగా తాను నడుస్తూ తన గొర్రెలను సురక్షితమైన క్షేమమైన మార్గము గుండా గొర్రెలను నడవగలిగిన కొలది మెల్లగా నడిపిస్తూ జీవజలములో ఊట ఎద్దుకు తీసుకుని వెళ్తాడు. వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను 10:27 చెప్తుంది. కాపరి నడిపిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం నడవగలిగిన కొలది మెల్లగా నడిపిస్తూ మనకి బోధిస్తూ పరమపురికి మనల్ని చేరుస్తాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా 40:11. ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదను అని వాక్యం చెప్తుంది. అయితే కాపరి దండిస్తాడు. ఏ విధంగా? తన మందులోని గొర్రెలు తనని అనుసరించకుండా వెంబడించకుండా దారి తొలగిపోయినప్పుడు తన దండముతో గొర్రెలను కొడతాడు, అరుస్తాడు, దండిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు భయపడును, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరియు నీ దండం నన్ను ఆదరించును. కీర్తన 23:4 చెప్తుంది. కాపరి హెచ్చరిస్తాడు. తన మందలోని గొర్రెలను సంహరించుటకు తోడేలు వచ్చినప్పుడు కాపరి తన స్వరమును హెచ్చించి గొర్రెలను హెచ్చరిస్తాడు. తన శిక్షణలో వాటిని నడిపిస్తాడు. తండ్రి తనకిష్టుడైన కుమార్ని దండించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని దండించునని వాక్యం చెప్తుంది. సామెతలు 3:12. యెహోవా నా కాపరి అంటూ చెప్తున్న మనం నిజముగా దేవుని మందలోనే ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, గొర్రెలు అతని స్వరము వినును గనుక అవి అతనిని వెంబడించును, అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అవి పారిపోవును అని. మరి నీవు నేను లోకాన్ని, పాపాన్ని, సాతానిని చూసి పారిపోతున్నామా? లేక లోకంతో కలిసిపోయి లోకంతో స్నేహం చేస్తూ జీవిస్తున్నామా? మనందరం యెహోవా నా కాపరి అంటున్నామే తప్ప ఇంకా అనేక విషయాలలో మన కాపరి అయిన దేవుణ్ణి అనుసరించడం లేదు, వెంబడించడం లేదు, దేవుని శిక్షణలో ఎదగడం లేదు. కాబట్టి ఇంకా అనేక విషయాలలో మనం పడిపోతూ ఉంటున్నాం. ఒకసారి లోకంలో, మరొకసారి దేవునిలో ఉంటున్నాం. ఒకసారి శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ మరొకసారి ఆత్మఫలముకే ఆరటపడుతూ ఉంటున్నాం. ఒక్కోసారి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ మరొకసారి సంతోషింపజేస్తూ ఉంటున్నాం. కాబట్టి నేటి నుండైనా వేరొక మందలో చేరక మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మందలో ఉండి ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆయనతో జీవించి పరలోక రాజ్యం చేరుదామా? ఇదేనండి కాపరి మందలోనే ఉన్నావా అనే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన దేవుని వాక్కు. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా వందనాలండి.